75 days ఛాలెంజ్ డే 6. ఇదైతే మన యాక్టివ్ రెస్ట్ డే. మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా పాత వీడియోస్, జస్ట్ వీడియో కోసం అయితే పోస్ట్ చేశా. ఈరోజు అయితే కొంచెంసేపు మనం అయితే సోది మాట్లాడుకుందాం. ఎవ్రీడే కన్సిస్టెంట్గా వీడియో పెడుతుంటాడు, జిమ్కి వెళ్ళాక వీడియోస్ తీసుకుని అప్లోడ్ చేసి ఎడిట్ చేసి పెట్టే అంత అవసరం ఏంటి, వ్యూస్ రావు, అలాగే లైక్స్ రావు, రీచ్ ఉండదు, ఫాలోవర్స్ ఉండదు అనుకుంటారు. సో ఇదేం మనకైతే కొత్త కాదు. ఆల్రెడీ మనం ఒక ఫుడ్ పేజ్ని అయితే రన్ చేసి దాంట్లో మంచిగా గ్రోత్ ఉండి మంచి వ్యూస్ వచ్చి మంచి కొలాబ్స్ వచ్చి సడన్గా నాకు టైం సెట్ అవ్వక మానేశాను. దాని తర్వాత అయితే పబ్జీ యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ 4 to 5 hours స్ట్రీమ్ పెట్టి ఫ్రెండ్స్తో ఎంటర్టైన్ చేస్తూ చాలా లైవ్ స్ట్రీమ్స్ అయితే పెట్టా. అది కూడా సెట్ అవ్వలే. దాని తర్వాత అయితే నేను ఫిట్నెస్ వీడియోస్ కోసం, ఫిట్నెస్ అవేర్నెస్ కోసం అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోస్ అయితే నేను ఎవ్రీడే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసేవాడిని. సో ఇంకా నాకు వ్యూస్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా నేను ఇంకా కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. స్టే ట్యూన్, స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.